మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ 2015లో మొదటి యూనిట్ ప్రారంభించి దాదాపు ఒక 800 మంది ఎంప్లాయీస్ ఈ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో చాలామంది మేజర్గా మన లోకల్ వాళ్ళకే అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రెండవ యూనిట్లో కూడా లోకల్ వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కండిషన్తోనే మనము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకొని రెండవ యూనిట్లో కూడా తప్పకుండా లోకల్ పీపుల్కే ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రితో పాటు మన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పెద్దలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా రాష్ట్ర యానిమల్ హస్బెండరీ మినిస్టర్ శ్రీ వాకిటి శ్రీహరి గారు, గౌరవ ఎంపీ గారు మల్లు రవి గారు, అదేవిధంగా సహచర శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు పెద్దలు జిల్లాల చిన్నారెడ్డి గారు, అదేవిధంగా మిగతా మిత్రులందరికీ మరియు మన నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చేసిన ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా కంపెనీ యజమానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన పాలమూరు ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన నియోజకవర్గానికి అంటే ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాలలో ఇది 4వసారి మన నియోజకవర్గానికి రావడం. సో మీరందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో మన ముఖ్యమంత్రి గారికి హర్షధ్వానాలు తెలియజేయాలని చెప్పి సందర్భం కోరుతా ఉన్నా. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా చాలా అదృష్టం చేసుకున్నదన్న. ఎందుకంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన మహబూబ్నగర్ జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ మహబూబ్నగర్ను ప్రత్యేకంగా చూస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున సహకరిస్తున్నందుకు నేను మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన దేవరకద్ర నియోజకవర్గానికి తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో కూడా మన నియోజకవర్గం పూర్తిగా వెనుకబడ్డ విషయం మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా విద్యా వైద్యంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదు. విద్యా వైద్యానికి మనము డిగ్రీ చదువుకోవాలన్నా ఇంకా పై చదువుకోవాలన్నా మహబూబ్నగర్కో పట్నమో పోవాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిందే తడుగా మన నియోజకవర్గానికి దేవరకద్రలో డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మన అందరి ఇలవేల్పు ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిగా కొలిసే కురుమూర్తి స్వామి దేవస్థానానికి ఆ దేవస్థానం అభివృద్ధికి 110 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ ఘాట్ రోడ్ నిర్మాణానికి ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శాంక్షన్ ఇచ్చిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అక్కడ పనులు కూడా మొదలైనవి, పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి అక్కడ పనులు పూర్తవుతాయి. తప్పకుండా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆ రోడ్డు కూడా ఆ ఘాట్ రోడ్డు కూడా ఇనాగ్రేట్ చేసుకుంటామని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలనే ఆలోచనతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి ఒక గొప్ప ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ నిర్మిస్తున్న విషయం తెలుసు. సో దాంట్లో భాగంగా మన దేవరకద్ర నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 200 కోట్లు శాంక్షన్ చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేసినందుకు కూడా మా నియోజకవర్గ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామన్నా. ముఖ్యంగా దాంతోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటరు దేవరకద్ర నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక అది మన కోర్టు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కోర్టుకు సంబంధించిన కేసుల విషయంలో ఏమైనా అవసరం ఉంటే మాత్రం అంటే ఆల్ ద వే మహబూబ్నగర్ పోవాల్సిన పరిస్థితి. సో కాబట్టి ఈరోజు మీ చేతులు మీరు లా మినిస్ట్రీ కూడా మీ దగ్గర ఉండడం వల్ల ఈరోజు మీరు కోర్టు కూడా శాంక్షన్ ఇచ్చారు. అక్కడ కోర్టు కూడా తొందరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఆ కోర్టుకు సంబంధించిన బిల్డింగ్ ఒకటి అక్కడ నిర్మించాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా నేను మీకు ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందన్న. దాని విషయంలో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. మీరు మా నియోజకవర్గానికి దేవరకద్రలో డిగ్రీ కాలేజ్ ఇచ్చిర్రు. ఆ డిగ్రీ కాలేజ్ బ్రహ్మాండంగా రన్ అవుతా ఉంది. కానీ బిల్డింగ్ లేదు కాబట్టి అక్కడ ఒక బిల్డింగ్ శాంక్షన్ కూడా లాస్ట్ వీక్ మీరు శాంక్షన్ ఇచ్చిర్రు. దానికి సంబంధించి కూడా పనులు తొందరలోనే ప్రారంభించుకోబోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గంలో అంటే ప్రభుత్వ పరంగా ఇస్తున్న సంక్షేమ పథకాలు కాకుండా అక్కడ కురుమూర్తి దేవస్థానం ఘాట్ రోడ్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, ఏటీసీ సెంటర్ ఒక 45 కోట్లతోన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను కూడా మననే శాంక్షన్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అది కూడా పనులు తొందరలోనే మొదలు పెట్టుకోబోతా ఉన్నాం. అవి కాకుండా ఇంకా ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి దేవరకద్ర హెడ్ క్వార్టరు
నాకు తెలిసి 119 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు కూడా హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా గతంలో మున్సిపాలిటీస్గా ఉన్నాయి. కానీ నేను రిక్వెస్ట్ చేస్తే మీరు మన లాస్ట్ అసెంబ్లీ సెషన్లో దేవరకద్రను మున్సిపాలిటీగా మీరు ప్రకటించారు. ఈరోజు దేవరకద్ర మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నానా, మీరు ప్రతి మున్సిపాలిటీకి ఏదో 15 కోట్లు ఇస్తా ఉన్నారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. నేను ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నది ఒకటేంటంటే ఒక 30 crores, ఎందుకంటే కొత్తగా ఆ మున్సిపాలిటీ ఏర్పడ్డది కాబట్టి ఆ దేవరకద్ర ఎందుకంటే మొన్నటి వరకు పూర్తిగా వెనుకబడ్డదన్న ఒక 30 కోట్ల రూపాయలు దేవరకద్ర మున్సిపల్, ఎందుకంటే మున్సిపల్ శాఖ కూడా మీ దగ్గరనే ఉంది కాబట్టి సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా ఆ 30 కోట్లు దేవరకద్రకు శాంక్షన్ చేస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా నా నియోజకవర్గం నేషనల్ హైవే ఒక 68 కిలోమీటర్స్ ఉందన్న, ఫ్రమ్ జడ్చెల్ల టు అప్ టు పెబ్బేరు. ఈ ప్రాంతం అంతా కూడా మీకు అంటే సుపరిచితం. సో ఈ నేషనల్ హైవే వెంబడి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే మా యువతకు ముఖ్యంగా దేవరకద్ర పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం అన్న ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్లో కూడా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్గా డిక్లేర్ చేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా మా ప్రాంతంలో, ఎందుకంటే నేషనల్ హైవే వెరీ నియర్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి ఒక 1 అవర్లో ఎయిర్పోర్ట్ రీచ్ అవుతాం, హైదరాబాద్ రీచ్ అవుతాం కాబట్టి నేషనల్ హైవే వెంబడి కూడా మా మొత్తం 4 మండలాలు ఉన్నాయి. ఆ 4 మండలాలలో కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ మీ దృష్టికి వచ్చిన ఇండస్ట్రియల్ పార్క్స్ అన్ని కూడా ఇక్కడ పెడితే తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు మీరు ఉద్యోగాలు కల్పించిన వాళ్ళైతారు, ఈ ప్రాంత ప్రజలను మీరు ఆదుకున్న వాళ్ళైతారని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు పెద్ద ఎత్తున మీ ఆశీర్వాదంతోనే ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు, మొన్ననే బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా దేవరకద్రకు రాబోతా ఉంది. దాంట్లో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడికి రావడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాదాపు ఒక 300 కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే మనం ప్రభుత్వ పరంగా వాళ్లకు ల్యాండ్ అలాట్ చేసి ఆ బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ దేవరకద్రకు రావడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకు సహకరిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు నేను పోయి అడిగిందే తడుగా అన్న ఇలా బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దేవరకద్రలో పెట్టాలని వాళ్ళు ఆ కంపెనీకి ఆ యూనిట్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారు ఒకసారి నేను కలిస్తే వాళ్ళు విల్లింగ్ ఉన్నారు, మీరు ఒకసారి చెప్తే అయిపోతారంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మన ప్రాంతానికి వస్తుంది, మన పాలమూరుకు వస్తుంది కాబట్టి, మన దేవరకద్రకు వస్తుంది కాబట్టి నేను ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళతో మాట్లాడి నేను మీకు దేవరకద్రకు వచ్చే రకంగా చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి నాకు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకుంటున్నందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లా గతంలో పూర్తిగా వెనుకబడ్డ జిల్లా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్కు ఒక లా కాలేజీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా శాంక్షన్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి. అంతెందుకు ఒక త్రిబుల్ ఐటీ మన పిల్లలు ఎవరైనా త్రిబుల్ ఐటీ చదువుకోవాలంటే బాసర పోయి చదువుకోవాలి. కానీ ఈరోజు మేము ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మా అనిరుద్ధ్ రెడ్డి గారు, మేమందరం మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలందరూ పోయి ముఖ్యమంత్రి గారిని అడిగితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎక్కడో వేరే దగ్గర పెట్టాల్సిన త్రిబుల్ ఐటీని మన పాలమూరుకు శాంక్షన్ చేసిండు, మన పాలమూరు ముద్దుబిడ్డ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో అదే కాకుండా ముఖ్యంగా ఇంకా కొన్ని జూనియర్ కాలేజెస్ కూడా లేవన్న, మా దగ్గర చాలా మండల హెడ్ క్వార్టర్స్లో జూనియర్ కాలేజ్ లేవు. ముఖ్యంగా కొత్తకోట మీకు చాలా సుపరిచితం. కొత్తకోట పట్టణము 50,000 జనాభా ఉన్న కొత్తకోట పట్టణంలో డిగ్రీ కాలేజ్ లేదు. అక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ డిగ్రీ చదువుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా వనపర్తికో మహబూబ్నగర్కో పోయి చదువుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొత్తకోట కూడా ఒక డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నా. మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వైద్యానికి సంబంధించి దేవరకద్రలో 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన పనులు మొదలైనాయన్న. అదేవిధంగా మన కొత్తకోట పట్టణంలో కూడా 30 పడకల ఆసుపత్రి పనులు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేను మీకు ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తప్పకుండా మా మండల హెడ్ క్వార్టర్స్లలో భూత్పూర్ కానివ్వండి, అదేవిధంగా మూసాపేట, అడ్డాకుల, కొత్తకోట, మదనపురము, దేవరకద్ర ఆల్రెడీ 100 బెడ్ హాస్పిటల్ వస్తుందన్న. చింతకుంట, కావుకుంట్లలో మననే రీసెంట్గా ఒకటి 30 బెడెడ్ హాస్పిటల్ కూడా శంకుస్థాపన చేసినాము. సో మిగతా మండల హెడ్ క్వార్టర్స్ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే 30 బెడెడ్ హాస్పిటల్స్ వస్తే మా ప్రాంత ప్రజలు ఏంటంటే ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఆల్ ద వే హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి, చాలా మంది హైదరాబాద్ పోయేలోపు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతా ఉన్నాయి. కాబట్టి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కూడా మీరు సహకరించాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ నేషనల్ హైవే వెంబడి చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. ఈ మధ్యనే
ఒక యాక్సిడెంట్స్ అయినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు హైదరాబాద్ రీచ్ అయ్యేలో కూడా చనిపోయారు. కాబట్టి నేను గతంలోనే హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పిన ఈరోజు మీకు కూడా నోటీసులకు తీసుకొస్తా ఉన్నా. ఈ హైవే వెంబడి ఇక్కడ మూసాపేట దగ్గర ఒకటి ట్రామా కేర్ సెంటర్ పెడితే ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయినప్పుడు హైవేలో యాక్సిడెంట్స్ అయినప్పుడు తప్పకుండా వాళ్లకు ఎమర్జెన్సీ సర్వీసెస్ అందిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు హెల్త్ మినిస్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్ నేషనల్ హైవే మీద ఏర్పాటు చేస్తే ఇక్కడ యాక్సిడెంట్స్ అయినా కూడా వాళ్ళని ఆదుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తప్పకుండా మీరు ఆల్రెడీ శాంక్షన్స్ చాలా ఇచ్చినందుకు ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మా వాళ్ళందరూ కూడా ముఖ్య నాయకులన్నా ఈరోజు మన ప్రజాప్రభుత్వం ఏర్పడడంలో నేను గెలవడంలో వాళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేవరకద్ర గెలవదని చెప్పిన వాళ్లకు సమాధానం చెప్పిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కష్టపడి ఈరోజు మన ప్రభుత్వంలో ఏర్పాటు చేయడంలో వాళ్ళందరూ కూడా కీలక పాత్ర పోషించారు. నేను మా వాళ్ళ తరఫున అంటే మన మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున ఇక్కడ ఉన్న మేము ఎమ్మెల్యేలు అందరూ కూడా మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో తప్పకుండా వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా జెడ్పీ చైర్మన్లు, కౌన్సిలర్లు అన్నీ కూడా గెలిచి మీకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడతాం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తా ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రతి రోజుకు 18 గంటలు పనిచేస్తూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఈరోజు ఒక డైనమిక్ ముఖ్యమంత్రి గారు మన పాలమూరు ముద్దుబిడ్డ. కాబట్టి మన అందరం కూడా గర్వపడాలి ఈరోజు. సో అట్లాంటి డైనమిక్ ముఖ్యమంత్రి కింద మేమందరంగా ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నందుకు మేము గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ముఖ్యమంత్రి గారు మనకు ఆదేశాలు ఇస్తా ఉన్నారు. ఆ ఆదేశాల ప్రకారం వాళ్ళు చేస్తున్న పనిని వాళ్ళ జాడలో, ముఖ్యమంత్రి గారి జాడలో మేమందరం నడుస్తూ ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకొని మేము ముందుకు పోతా ఉన్నాం. మీరు మరొకసారి ప్రత్యేకంగా మహబూబ్నగర్కు గతంలో మహబూబ్నగర్ వచ్చినప్పుడు రైతు పండుగలో మీరు ఒక మాట చెప్పడం జరిగింది. తప్పకుండా మహబూబ్నగర్ జిల్లాకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి మహబూబ్నగర్ జిల్లాను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తానని మీరు ఆల్రెడీ మాట ఇచ్చిర్రు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. సో కాబట్టి మహబూబ్నగర్ జిల్లాను మీరు ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ప్రతి అంగుళం మీకు తెలిసిన మహబూబ్నగరే. కాబట్టి మీరు తప్పకుండా మహబూబ్నగర్ను ప్రత్యేకంగా చూస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని చెప్పేసి కోరుతూ అడిగిన వెంబడే ఏమాత్రం ఆలోచించకుండా ఇట్లా ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ ఉంది, మీరు తప్పకుండా రావాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అడిగిన వెంబడే తప్పకుండా వస్తాం మధు అని చెప్పేసి నాకు మాట ఇచ్చి వచ్చినందుకు